చూద్దాం ఎందుకు. ఓకే పద. ఇప్పుడు మా గల్లీ వినాయకుడు చూపివ్వాలా మీకు. లెట్స్ సీ మై గల్లీ వినాయకుడు. చాలా బాగుంది మా గల్లీ వినాయకుడు అయితే. చూద్దాం ఇప్పుడు గల్లీ వినాయకుడు. ఫ్రెండ్స్ మన అవి అయితే వచ్చేసాడు. ఓకేనా, ఇక్కడ ఏరియా అయితే చాలా బాగుంది. అభి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు కార్. తెలుసా గైస్, వెరీ ఎంజాయ్. అభికి బాగా ఇష్టం, అడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. అభి ఎక్కడికి రా, అభినాని ఎక్కడికి? హాయ్ గాయ్స్, ఇదంతా ఓల్డ్ సిటీ. ఎలా ఉంది? ఇప్పుడైతే రైన్ పడుతుంది. బాగా ఫోర్స్ కాదు, బాగా తక్కువ కాదు, మిల్లో పడుతుంది. చాలా బాగుంది నైట్ వ్యూ అయితే. ఇక్కడ ఎక్కువ చెప్పులు అలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఓల్డ్ సిటీలో గణపతిని చూడడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూడండి. కమాన్. ఇక్కడైతే అసలు ఎంత దూరం నడుస్తున్నాం. లైట్స్ 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 లైట్స్. ఏంటో ఏంటో ఈ గల్లీలో అయితే చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా ఇక్కడ మనం గణపతిని చూడడానికి వచ్చాం. మా సుమిత్ మామ వాళ్ళ టీం పేరు JVHF, అంటే జై వీర హనుమాన్ ఫ్రెండ్స్. ఇక్కడైతే పికాక్ ఫెదర్స్ చేశారు. దాంతో పికాక్ని తయారు చేశారు. ఎంత బాగుందో. నాకైతే పికాక్ ఇష్టం వల్ల ఇంకా చాలా నచ్చింది. లోపల అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నాతో పాటు మీరు కూడా చూడండి. ఈయననే మా సుమిత్ మామ. ఇదిగో ఈయననే మాకు అన్ని డెకరేషన్స్ చూపించాడు. ఇప్పుడు లోపలికి మేము వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చాలా చూడండి. ఇక్కడైతే అద్దాలే ఉన్నాయి. అమ్మమ్మ, నేనైతే మస్తు షాక్ అయ్యా. చేయి పెట్టి ఎక్కడైతే అద్దం ఉందో చేసా. ఇంకా ఎక్కడైతే గీత లేదో అటువైపు వస్తున్నా. అంతే సింపుల్. మా సుమిత్ మామ అయితే అన్నీ ఏవేవో ఆలోచించి చేస్తాడు. మా నాన్న అయితే మస్తు షాక్ అయినాడు. నాన్న నేను మస్తు షాక్ అయినా. లాస్ట్కి ఏదో ½ an hour తర్వాత రీచ్ అయినాం. వచ్చేసినాం జాగ్రత్త లెఫ్ట్లో. कन्हैया से कह दो हर द्वार पालो।
कन्हैया से कह दो कि दर पे सुदामा गरीबा गया भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के అవి నువ్వు ఎత్తుకుంటావా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో చూపివ్వాలా. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి జేవిహెచ్ఎంని చూడడానికి వస్తారు. ఇంకా వీళ్ళు ప్రతిసారి గణపతిని చాలా వెరైటీగా రెడీ చేస్తారు. వీళ్ళే మా సుమిత్ మామ ఫ్రెండ్స్. వాళ్ళు 25 చిల్డ్రన్స్కి స్కూల్ ఫీ కడుతున్నారు. ఇంకా తాతలకి మామలకి టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే అందరి మందికి 11 lakhs ఇస్తున్నారు. ఫుడ్ బ్యాగ్స్ ఇస్తున్నారు. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.